పాలకొల్లు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ పాల్గొన్నారు. వీరితో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ ప్రధాన కార్యదర్శి మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కర్రా జయసరిత కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాలకొల్లు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారు, అలాగే పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం జరిగింది పీపీపీ మోడ్లో. దాన్ని వ్యతిరేకిస్తూ, ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ఈ నెల అక్టోబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ర్యాలీలు పెట్టడం జరుగుతుంది. జిల్లా కేంద్ర కార్యాలయంలో కూడా ర్యాలీలు నిర్వహిస్తారు. తర్వాత ఈ కోటి సంతకాల సేకరణ చేసి తర్వాత గవర్నర్కు ఈ నివేదికను అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వస్తే మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వాళ్ళకి ప్రతిభ ఆధారంగా దీనిలో సీట్ లభిస్తుంది అని ఆశించి ఆ రోజున ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, ప్రతి పేదవాడికి విద్య అందుబాటులోకి వస్తుంది అని చెప్పి ఆశించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కాలేజీలకి శ్రీకారం చుడితే మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వ మెడికల్ కళాశాలను మా వల్ల కాదు కట్టడం, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నామని చెప్పి వాళ్ళకు అప్పగించడం జరిగింది. అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి ఆంతర్యం ఏంటనేది అర్థం కావడం లేదు. అంటే మీరు అప్పచెప్పిన ప్రైవేటు వ్యక్తులు 10 మందో 20 మందికి మీరు లాభం చేకూర్చొచ్చు, కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెంటనే ఈ ప్రైవేటీకరణ అనేది మీరు తొలగించాలి. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని అనేది ముందుకు తీసుకెళ్తాము. మీరు కనుక ప్రైవేటీకరణ కనుక తొలగించకపోతే మరి ర్యాలీలు చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి మీరు ఎప్పటికైనా సరే ఆ ప్రైవేటీకరణ తొలగించి పేద విద్యార్థులకు సీట్లు అందుబాటులో ఉండేలాగా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.